సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలోని వేరే శైల లింగాయత్ సభ నిర్వహించారు. సద్గురు శంకరాచార్య జయంతి సందర్భంగా మహాపాదయాత్ర సందర్భంగా ధర్మసభ నిర్వహించడం జరిగింది. కొమరవెల్లి మండలంలోని టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఇటు కార్యక్రమానికి వీరశైల లింగాయత్ మండల అధ్యక్షుడు మహాదేవన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథినికి సురేష్ గడ్కరీ, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాపరెడ్డి, దేవస్థానం చైర్మన్ పకాటకం లక్ష్మారెడ్డి, ఆలయ డైరెక్టర్ శివప్ప తదితరులు పాల్గొన్నారు. భక్తితో ఈ పాదయాత్ర చేస్తూ యాదగిరిగుట్ట నియోజకవర్గంలోని ఆలేరు మండలం కోలంపాకలో ముగిస్తున్నాయను. ఈ పాదయాత్ర భక్తి శ్రద్ధలతో భజన కీర్తనలతో కొనసాగుతుందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, రేపు కాబోయే ఎంపీ ఉన్న రోజుల్లో ఎంపిక ఉండబోతున్నారు. సురేష్ గారికి, అదేవిధంగా రైతులు పెద్దలకు, గౌరవ పాత్రికేయులకు, కొమరవెల్లి హరికాస్వామి టెంపుల్ చైర్పర్సన్ లక్ష్మారెడ్డి గారికి, మరి ఈ నిర్వహణలో అన్ని విధాలా తోడ్పడుతున్నటువంటి శ్రీనివాస్ గారికి, హరికాస్ గారికి, అదేవిధంగా పూజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంది. స్వామీజీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. వారు మన ప్రాంతానికి వచ్చి ఇక్కడ కొమరవెల్లిలో మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని ఇక్కడ మనందరి కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మంచి పాదయాత్ర భక్తి ద్వారా పాదయాత్ర చేస్తున్నారు. మరి భక్తి ద్వారా పాదయాత్ర ద్వారా ఆరోగ్యం, భగవంతుని మనకు ఆరోగ్యం. మనం భక్తి ద్వారా ఎన్నో లాభాలను చెప్పడానికి నిదర్శనం. కాబట్టి ఇక్కడ అధికారికంగా ఆశించుతో ఈ ప్రాంతం కూడా అన్ని రకాల అభివృద్ధితో ముందుకుంటుంది. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మన కాంగ్రెస్ పరిపాలనలో ఇక్కడ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో మరి ప్రాంత అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ కానీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కానీ, మన సురేష్ శంకర్ గారితో సహాయంతో ప్రాంత అభివృద్ధికి తప్పకుండా రావడం కృషి చేస్తాను. ఎందుకంటే మా యాత్రలో చేసిన అభివృద్ధి ఇక్కడ వెళ్ళాలి, వేరే ఎలాంటి అభివృద్ధి ఎవరు చేయలేదు. తప్పకుండా ఈ కాంబినేషన్లో రాబోయే రోజుల్లో కావాల్సిన పథకాన్ని కూడా చేస్తూ ఒక 100 ప్రకారం 100 రోజుల పెళ్లి కూడా మొదలుపెట్టాం. 100 రోజుల ప్లానింగ్ అయింది. ఆ 100 రోజుల ప్లానింగ్ కూడా 4 రోజుల్లోనే శిలాపలకం పెట్టి శంకుస్థాపన చేసి సంవత్సరంగా పూర్తి చేయాలని మేము భావిస్తున్నాం. తప్పకుండా ఈ రకంగా ఒక్కొక్క సంవత్సరం అభివృద్ధి చేసుకొని ఈ టెంపుల్ పోతుంది. మహారాజు గారి ఆశీస్సుతో మరి ఇక్కడ చేసినటువంటి పెద్దలకు తప్పకుండా మీరు ఈ ప్రాంతాన్ని దర్శించినందుకు అందరూ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి మహాపాద యాత్ర శ్రీ సద్గురు మహాదేవ్ స్వామి ఆధ్వర్యంలో మరి గుడిగడ్డ గ్రామం ఆచార మండలం నుంచి మరి కొడుకుపక్క గ్రామాలు మాదేవి వరకు పాదయాత్ర ఆస్వాది. మరి ఇటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరుడు శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈ ప్రాంత ప్రియతమ నేత జిల్లా అధ్యక్షుడు అది ఉదాహరణ గారు, ఎందుకంటే ప్రపంచ మధ్య నాయకుడు అది మా ఉదాహరణ గారికి, అదేవిధంగా మా టెంపుల్ చైర్మన్ లక్ష్మారెడ్డి గారు, అది మా సిద్దిపేట వీరసేవ జిల్లా వీరసేవ జిల్లా అధ్యక్షుడు మిత్రుడు మా శివప్ప గారు, మా మిత్రుడు సిద్దిపేట శ్రీనివాస్ గౌడ్ గారు, మా మల్లికార్జున గారు, మరి మా సంఘటన మా చాలా మంది ఈరోజు అంటే
యూకల్ కాన్స్టిట్యూన్సీ నారాయణ కాన్స్టిట్యూన్సీని కాకుండా కాపాడింది వెళ్ళాలని మరి భారత కర్ణాటక నుంచి వచ్చిన భక్తులకు అందరికీ జరుగులు చేయాలి. మరి ఈ పాదయాత్రకు మేము మరి పెద్ద ఎత్తున స్వామి రాజస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఎందుకంటే నేను బాగా ఎంపీగా ఉన్నప్పుడు ప్రాంతాలలో స్వామి వారి ఇంటికి వెళ్ళి వారి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి ఆనాడు వారు అది ఉత్తరంగా ఉత్తరంగా స్వామి గారు కూడా అది ఆ ప్రాంతానికి మన వీరదేవ కర్ణానికి మరి వారి విజయానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పాదయాత్ర కార్యక్రమాలు మరి బస్సులు వెలువచ్చాలి అథవా వారి దీంట్లో భారతదేశంలో వారి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి మీకు అందరూ తెలుసు మరి వీరదేవుడు మరి ఇంకొకరు మహాత్మా బలివేశ్వరుడు మరి మహాత్మా బలివేశ్వరుడు కూడా సమాజ స్థాపన కోసం ఆనాడు పాటుపడిన మహానుభావుడు విశ్వగురు మహాత్మా బలివేశ్వరుడు. మహాత్మా బలివేశ్వరుడు సందేశం ఏంటంటే మనకు కులవంత వర్గాలకు సమాజం ఉండాలి, ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానం ఉండాలి అని ఆనాడు మహాత్మా బలివేశ్వరుడు మనందరికీ మరి సందేశించడం జరిగింది. అప్పటితో ద్వారా మరి కాయకమే కైలాసం మీ జీవితంలో మీ వృత్తిలో కాయకత్వం చేసినప్పుడు అదే కైలాసం అనుకుంటున్న మహాత్మా బలివేశ్వరుడు అనుకుంటున్నాం. మరి మీరు చాలా బాధపడుతూ మరి చాలా రోజుల నుంచి మీరు అందరూ చూస్తూ ఉన్నారు.